హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఈరోజు రెండవ శ్రావణ శుక్రవారం కదా, నేను ఇంటి ముందు ఇలా ముగ్గు అయితే వేసుకున్నానండి, లోటస్ ముగ్గు. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి అట్టుపిండి తీసి బయట పెట్టి సాల్ట్ కలిపాను, కొద్దిగా వాటర్ వేసి కూలింగ్ తగ్గాలి కదా. ఇక ఆ తర్వాత అయితే నేను ఇల్లు ఊడ్చేసాను. డైలీ అయితే నేను లేచిన వెంటనే బ్రష్ చేసుకొని ముందు టీయే తాగుతానండి, కానీ శుక్రవారం కదా అని ముందు ముగ్గు వేసి ఇల్లంతా ఊడ్చేస్తున్నాను అనమాట. శుక్రవారం అయితే ముందు ఇల్లు క్లీన్ చేసుకోవాలండి, ఆ తర్వాత వేరే పనులు చేసుకోవాలి. ఇక ఇప్పుడైతే నేను స్నానం చేసి వచ్చేసానండి. ఇక ప్రసాదం చక్కెర పొంగల్ చేద్దాం అనేసి ఈ గ్లాస్తో 3/4 వంతు బియ్యము, 1/4 వంతు పెసరపప్పు, అంటే 1 గ్లాస్ అండి మొత్తం కలిపితే. 1 గ్లాసుకి 2 గ్లాసులన్నర వాటర్ పోసేసి కొంతసేపు అలా నానబెట్టానండి. ఈ లోపల నేనైతే వెళ్ళి పూజ అయితే చేసుకున్నాను అనమాట. పూజ అయితే అయిపోయిందండి. ఇక ధూప్ స్టిక్ వెలిగించాను అనమాట. ఇక నేను పసుపు కుంకుమ అయితే శ్రావణ మాసం అంతా కూడాను మన పూజ గదిలో పసుపు కుంకుమ అనేది ఉంచుకుంటే చాలా మంచిదండి. మనం దానికోసమే కదా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసేది. అందుకని మీరు కూడా పసుపు కుంకుమ అనేది ఉంచుకోండి మీ పూజ గదిలో ఈ శ్రావణ మాసంలో. ఇంకా నేనైతే ఒక చిన్న ఇత్తడి గిన్నెలో వాటర్ వేసి 2 ఫ్లవర్స్ కూడా ఇలా వేసుకున్నానండి. ఇక ఆ తర్వాత అయితే నేను కుంకుమ పూజ చేసుకుంటూ అష్టోత్తరాలు చదువుకుంటున్నానండి. ఇక నేనైతే ఇంకో ఈ చెయ్యి కింద పెడదామంటే ఆ పేపర్ అనేది పైకి వెళ్ళిపోతుందండి. అంటే నేను చదువుకోవడానికి వీలు లేకుండా ఉంది. అందుకనే ఒక చేత్తో బుక్ అనేది పట్టుకున్నాను. అది వదిలేస్తే అలా వెళ్ళిపోతుందండి. దాని మీద ఏదన్నా పెడదామా అని చూస్తున్నాను అన్నమాట. ఇక గంట అనేది పెట్టేశాను. ఇక నేను ఫ్రీగా చదువుకుంటూ అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ అనేది చేసుకున్నాను. ఈ శ్రావణ శుక్రవారం కుంకుమ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. మీలో ఎంతమంది చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయండి. కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి వ్లాగ్స్లోనే. తక్కువ టైంలో కూరలు ఎలా చేసుకోవాలి, కిచెన్ టిప్స్, కొన్ని పూజా టిప్స్ కూడా ఉంటాయండి. ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక నేనైతే వచ్చేసి ఇక కుక్కర్ విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ రానిచ్చానండి. ప్రసాదం పెట్టాక హారతిస్తాను అనమాట. పూజ చేసుకుని వచ్చేసి ఇక ప్రసాదం పెట్టేద్దామని కుక్కర్ పెట్టేశానండి. 4 విజిల్స్ అయితే రానిచ్చాను. అయితే బెల్లం అయితే ఎంత తీసుకోవాలంటే మనం బియ్యము పెసరపప్పు కలిపి 1 గ్లాస్ అయింది కదండి. 1 గ్లాసు బెల్లము, 1/2 గ్లాసు పంచదార తీసుకొని అలా వేసేసి సిమ్లో పెట్టి నిదానంగా తిప్పుతూ ఉండాలండి దగ్గర పడిందాకా. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇక నేతిలో జీడిపప్పులు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు వేసేసాను. సరిపోయిందండి. ఇక ఈ క్వాంటిటీ అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. ఇక నేను ప్రసాదం పెట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. మళ్ళీ గట్టి పడిపోద్దండి, ఎక్కువ దగ్గరికి వచ్చిన దాకా ఉంచితే ఆరిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోద్ది కదా. ఈ క్వాంటిటీలో సరిపోద్ది. ఇక నేనైతే హారతి ఇచ్చేసానండి. ప్రసాదం పెట్టేసి నా పూజ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఆ తర్వాత చదువుకునే ఏమన్నా ఉంటే చదువుకుంటానండి. కనకదార స్తోత్రం కానీ ఇంకేమన్నా స్తోత్రాలు ఉంటాయి కదా, లక్ష్మీదేవి చాలా ఉంటాయి కదా, ధనలక్ష్మి అని ఇంకా మహాలక్ష్మి అష్టోత్తరాలు. ఇక వాటికి సంబంధించినవి, లక్ష్మీదేవికి సంబంధించినవి ఏమైనా ఉంటే
శుక్రవారం పూట చదువుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఆ తర్వాత నేను టిఫిన్ వేద్దామని కిచెన్లోకి వచ్చేసాను. అట్టయితే వేస్తున్నానండి. ఈ ఐరన్ పెనం మీద కూడా చాలా పలచగా వేసుకోవచ్చండి, నాన్ స్టిక్ పెనం మీద వేసుకున్నట్లుగా. ఇప్పుడు నేను వేస్తున్నాను, చూసారా ఎంత పలచగా వచ్చిందో. ఆనియన్ రుద్దేసి వేసుకోవచ్చండి, ఆయిల్ వేయకపోయినా వచ్చేస్తుంది, పర్లేదు. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మనం ఐరన్ ప్యాను వాడే కొద్దీ నాన్ స్టిక్ పెనం లాగే పలచగా వచ్చేస్తాయండి. అట్లనేవి స్టార్టింగ్లో అయితే అంటుకుపోతాయి అన్నమాట. మీరు కూడా ఐరన్ పెనం వాడుతున్నారా, నాన్ స్టిక్ వాడుతున్నారా, నాకు కామెంట్స్లో చెప్పండి. ఆ తర్వాత అయితే నేను టిఫిన్స్ తినేసిన తర్వాత పప్పు చేసేసానండి. పప్పే అంతకుముందు నానబెట్టి ఉంచాను, ఒక 2 hours ముందు. కొంచెం గిన్నెలోకి విడిగా తీసుకొని నేను కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి అది ముద్దపప్పులాగా కొంచెం తీసానండి. ఇటువైపు అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఫ్రై పప్పు చారండి, పప్పు కాదు. ఇక పప్పు ఉడికిన తర్వాత బాగా మెత్తగా స్మాష్ చేసేసి దాంట్లో మనం ఏ కూరగాయ ముక్కలు వేసుకుంటామో అవి వేసేసి కొద్దిగా చింతపండు రసం వేసేసి ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా మెంతులు అవన్నీ వేసేసి ఇక నేను విజిల్ పెట్టేశానండి. మరీ ఎక్కువ వాటర్ అయితే పోయలేదు నేను, కొంచెం చిక్కగానే పెడదామని. మరి మనం తర్వాత చిక్కగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు పోసేసి కోసేపు మరగనిస్తే సరిపోద్దండి. మరీ కుక్కర్ పైదాకా వాటర్ పోస్తే నీళ్ళు అనేది బయటకు వచ్చేస్తాయి కదా, అందుకే కొంచెమే పోసాను. ఇక నేనైతే తాలింపు పెట్టేస్తున్నానండి. పప్పుచారు, ఇటు పప్పుచారు తాలింపు అయిపోయింది. ఇలా ఉంటే కొంతమంది చిక్కగానే తింటారండి, అలాగైనా ఉంచుకోవచ్చు, లేకపోతే కొంచెం వేడి నీళ్ళు పోసుకొని మరగనివ్వండి. ఇక నేనైతే ఈరోజు 2 బార్డర్లు వేశాను. మా గచ్చు మీద, మా మార్బుల్స్ మీద కనబడట్లేదని నేను టేబుల్ మీద అయితే వేశానండి. ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.